ఇప్పుడు అన్న ఇప్పుడు ఈ స్థలంలో నీదే కదా ఉత్తర తూర్పులా కాలింది ఇది పూల మొక్కల కాడికి లే అది ఆ గోడ ఈ గోడ వెళ్ళ సరే నీదే ఈ పారు మాది మన్నట్లకింది అది ఏరే వాళ్ళు సరే ఉండలేదు ఉన్నది ఇప్పుడు ఇటుకి వస్తాల కలనా ఇప్పుడు ఇక్కడ రా ఇటుకి రా ఈ ఇండ్లు ఇక్కడ ఈశాన్యంలో ఉంది నీ వాకిలి ఇప్పుడు ఇది ఉత్తరం ఫేస్ కదా ఉత్తరం ఫేస్ అంటే నువ్వు ఇట్లా ఈశాన్యం పోవాలి కదా ఈశాన్యం పోకుండా ఇట్లా ఆగ్నేయం పోతున్నావు నువ్వు వాయువం పోతున్నావు అంటే ఇట్లా ఇంట్లోకి వస్తే వాయువం ఆగ్నేయం నడుస్తున్నావు ఇప్పుడు ఇటుకి వస్తే నువ్వు ఇప్పుడు నడుస్తే ఇట్లా ఏం చేస్తావు నువ్వు ఇట్లా ఆగ్నేయం వస్తున్నావు ఏమన్నా ఆగ్నేయం అంటే వాయువం ఆగ్నేయం నడుస్తుందో ఇది తప్పు ఇది ఇంకొకటి ఈడ జరగమ్మా ఈడ మందం ఉంది పారు 9 ఇంచులు ఉంది ఇది ఇగో ఈడ 4 ఇంచు పని చూడు ఏమన్నా ఇది ఇది ఉంది ఇప్పుడు ఈ మెట్లల్లో వేసినారు కదా వాయువం అంతా మూతపడింది ఇది ఏమన్నా ఈ మెట్లలో తీసేరి సుందర్ ఇగో వీటి నుంచి ఇప్పుడు దీని చక్కగా ఇనుప మెట్లెక్కి సరే సార్ ఇనుప మెట్లెక్కి ఇచ్చి వాళ్ళు దానికి అట్లా పోతారు ఇక ఈ బాధ లెట్రిన్ సాలదు కదా అంటున్నావు కదా నువ్వు సాలదు సార్ గుసుడు మీరే సరే సాలకుంటే గోడ కట్టు ఇంకా 2 అడుగులు గ్యాప్ ఇచ్చి పెట్టి ఆ 4 ఇంచు నడిపిన తర్వాత 2 అడుగులు కావాలంటే 2 in 1 చేయి 4 ఇంచులు దాన్ని 2 in 1 చేయి ఓకే 2 in 1 దీనికి గుంత ఆడుందనా పార్ కింద కొంచెం బయటికి కొంచెం ఉంది అదే యాడుంది ఇట్లా ఆడు నుంచి ఇక్కడ ఉందా అక్కడ ఉందా అన్నా ఈడ ఉండాలి నాకు గుంత వాస్తవంగా ఈ ప్రతాప్ రెడ్డి నిలవనే అక్కడ ఉండాలా లేమ్మా ఆ గోడ నుంచి 3 అడుగులు ఉండాలా 3 అడుగులు ఉండాలా ఇప్పుడు సుందర్ ఇక్కడ ఎంత ఎత్తేసినారా బై ర్యాంపోది ఏమో ఇటు నుంచిందే పైన వేయడం మళ్ళీ సిమెంట్ రోడ్డు పడింది అదే ఈ నుంచి అయితే ఉండొచ్చు అనమాట మరి దాని నుంచి ఉండొద్దు బండ ఇది గుంతనా మన నిదానంగా కానీ ఇక్కడ దోగరి గుంత అక్కడ ఉండకూడదు అన్న ఇక్కడ దోగాల్సి వస్తుందన్నా ముందు అవి చేయరు కొంచెం రిజల్ట్ రాని దాస్తుందా ఇప్పుడు అన్న ఇట్లా ఈ వాయువం ఆగ్నేయం నడుస్తే అన్నా ఈ వాయువం ఆగ్నేయం నడిస్తే అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చున్నామా ఓసారి కోర్టు స్టేషన్ పంచాయతీలు ఉండడమా మానసికంగా మెంటల్ వేసినట్టు ఉండమా దొరుకుతుంది ఓసారి కుటుంబ సభ్యులు శత్రువు వల్లే కొట్లాడినట్టు ఉంటుంది ఇంటి వరకు ఇక్కడ బాగుంది ఈడ గోడ ఉంది కదనా ఇక ఈ కింది కూడా బూర్సు ఇక ఇది ఈ గోడ ఆ గూడెత్తు బురుసు ఈ గోడెత్తు ఏమన్నా బాగుంది కిచెన్ ఇది అవతల కిటికీ పెట్టుకునే ఉందా మీకు ఇక సుందర్ ఇక్కడ పెట్టుకున్నాం ఇక ఈ గోడకు చక్కగా పైప్ అయ్యి నువ్వు కరెంట్ అయ్యాకనా ఈ బీరో కూడా బయటికి వీకనా తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఎవరిని ఇబ్బంది పడుతున్నారా తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి మా భార్య ఈ రెక్క ఏమన్నా ఈ రెక్కన వస్తుందా అది అట్లుంటే తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడతారనా బయట కింద పెట్టుకోవచ్చు అటు ఉండొచ్చు గూడు బొక్కలేకి చిక్కినట్టు నైరుతి పెరిగినట్టు కదా అది పారు తెగిపోయినట్టు కదా ఇప్పుడు ఇది తెగిపోయినట్టు కదా ఇది తెగిపోయినట్టు కదా ఇట్లా ఇప్పుడు అప్పుడు ఏమిటి అందరూ బీరువా కూడా గాడలోకి పోతుందని పెట్టినారు బీరువా బయటకు ఉండాలి దీనివల్ల తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతుంటారు
ఏమన్నా కొడుకు కొడలు గొడవ పడుతున్నారా? కొడుకు కొడలు గొడవ పడుతున్నారా? వాళ్ళు ఏం గొడవ బిడ్డాలుడన్నా బిడ్డల్లుడు కూడా ఏం గొడవ వాళ్ళే మేమే కొడుకుతో రాసుకుంటుంటాం. తల్లిదండ్రి అదే కుటుంబ సభ్యులు శత్రువులే కొట్టాడతారులే. ఎందుకంటే బీరో బయట పెట్టమన్నాడు బాణగూడు అయితే గూడు అన్నా ఇక ఇక్కడ రా. ఇక సుందర్ ఇక దీన్ని చక్కగా పెట్టాలి ఇట్లా. సరే ఇప్పుడు ఈ వాకిలి సేవ్ చూపమ్మాడ పక్కకు జరుగు. సేవ్ చూపాడ ఆడ పెట్టాలి. ఇంకా కొంచెం లోపలికి వస్తాయి ఇట్లా సరే సార్ ఆడ పెట్టాలి చూడు అక్కంత. ఎందుకంటే ఇది ఇట్లా పోతే వాయువం అవుతుంది, ఇట్లా అయితే ఆగ్నేయం. సరే సార్ ఇది ఈశాన్యం బాగుంది అంతా, ఏం ఇబ్బంది లేదులే. ఈ అరుగు మీదేనా? సరే సరే వాళ్ళ దొన్లకు మా దొన్లు వారానికి ఇంకా సందది సరే సరేనా. ఈ బాత్రూమ్లు ఇవల్ల వీలైతే ఇగో ఇది అది కట్ చేసినాక ఇట్లా రేకులు వేసుకో ముందుకు. అంటే ఆ మెట్ల బాత్రూమ్ వరకే, ఇప్పుడు ఆ బాత్రూమ్ వరకే రేకులు వేసుకో, కొంచెం బాగుంటుంది.